ఓకే, అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మనం పంచకోశ వివరణలో మూడో భాగంలో ఉన్నాము. పంచకోశ వివరణ మనం ప్రాణమయ వరకు చెప్పుకున్నాము. ఇవాళ మనోమయ విజ్ఞానమయ గురించి తెలుసుకుందాం. అన్నమయ కః అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య అన్నరూప పృథివ్యాం విలీయతే తదన్నమయ కోశ స్థూల శరీరం. మధ్యలో విసర్గాలు వస్తాయి కదా, వాటిని అక్కడ కట్ చేసినట్టు చదవండి, విసర్గా చదవక్కర్లేదు. అన్నమయ కోశ స్థూల శరీరం. తర్వాత ప్రాణమయ కః ప్రాణాద్యా పంచవాయవ వాగాదీంద్రియ పంచకం ప్రాణమయ కోశః. తర్వాత మనోమయ కః మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స మనోమయ కోశః. 29 మరొకసారి చూద్దాం. మనోమయ కః మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స మనోమయ కోశః. ఇంతవరకు మనం అన్నమయ కోశం, ప్రాణమయ కోశం గురించి చెప్పుకుంటూ ప్రాణమయ కోశంలో ఉన్న 10 వాయువుల గురించి కూడా, వాటి ఉపయోగాల గురించి నిన్న చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు పంచకోశ వివరణలో మనోమయ కోశం అంటే ఏంటి? మనోమయ కోశ కహ అంటే మనోమయమేది అంటే 5 జ్ఞానేంద్రియాలతో మనసు కలిసి వచ్చినప్పుడు దాన్ని మనోమయ కోశం. 5 జ్ఞానేంద్రియాలని ప్లస్ మనస్సు, ఈ 6టిని కలిపి మనోమయ కోశం అన్నారు. మనస్సుకు సంబంధించిన కోశం ఇది. ప్రాణమయ కోశం అంటే ప్రాణానికి సంబంధించింది. మనస్సు 5 ఇంద్రియాలతో కలిసినప్పుడే అది మనోమయ కోశం అయింది. మనస్సు అంటే ఏం చేస్తుంది? మనస్సు నిండా ఆలోచనలు. మనస్సు అనగానే మనకి గుర్తొచ్చేది మనసు నిండా ఉన్న ఆలోచనలు. మనస్సు ఆలోచనలు ఎప్పుడు చేస్తుంది? ఈ ప్రపంచ విషయాలు తనలోకి చేరితే, అంటే ఇంద్రియాల నుంచి 5 ఇంద్రియాల నుంచి 5 విషయాలు, కన్ను, చెవి, ముక్కు, చర్మం, నాలుక, ఇవి బయట నుంచి విషయాలను తీసుకొచ్చి మనస్సుకి చేరవేస్తాయి. అలా చేరవేసినప్పుడు తనలోకి చేరితే అప్పుడు ఆలోచనలు చేస్తుంది. ముందు అవి చేరాలి అంటే 5 జ్ఞానేంద్రియాలు ఉండాలి. అవే పంచ జ్ఞానేంద్రియాలు పంచ విషయాల జ్ఞానాన్ని మనస్సుకి అవి చేరవేస్తాయి. కాబట్టి మనస్సు ప్లస్ 5 ఇంద్రియాలు, ఈ 6 కలిసి మనోమయ కోశం. ఇక్కడ మనోమయ కోశంలో అన్యోన్య అధ్యాస అంటే ఈ దేహానికి మనం విలువిస్తున్నాం కానీ ఆత్మని వదిలేస్తున్నాం. ఆత్మ విషయాలు దేహానికి సంబంధించిన ఆత్మకి ఎలా మనం పంచిపెడుతున్నామో, ఎలా మార్చుకుంటున్నామో ఇక్కడ మనం అన్యోన్య అధ్యాస సాధన ఒకసారి చూద్దాం. నేను ఆలోచిస్తున్నాను, నాకు చాలా బాధగా ఉంది, ఈ రోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇవి మనస్సు ధర్మాలు. నేను ఆలోచిస్తున్నాను, నేను వెళ్తున్నాను, నాకు బాధగా ఉంది, ఇవాళ ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఆ మాట వింటే ఎగిరి గంతులెయ్యాలనిపించింది. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? మనస్సుకు సంబంధించిన ధర్మాలు. అవి ఆత్మపై అంటే దీనిపై ఆరోపించుకోవటం, దీని మీద ఆరోపించుకొని, అంటే నేను అంటే ఆత్మ మీద ఆరోపిస్తుంది. ఆత్మ ధర్మాలేంటి? సత్తు, చిత్తు, ఆనందం. సత్తు, చిత్తు, ఆనందం తీసుకెళ్లేమో మనస్సుకు ఆరోపిస్తున్నాం, మనస్సు ధర్మాలు తీసుకెళ్లి ఆత్మకు ఆరోపిస్తున్నాం. ఇది ఆత్మధర్మాలైన సత్తు, చిత్తు, ఆనందాలు మనోమయ కోశం మీద ఆరోపిస్తున్నాం. ఇది అన్యోన్య అధ్యాస. దానికి సంబంధించినది శరీరానికి, మనస్సుకు సంబంధించిన లక్షణాలన్నీ ఆత్మ మీద, ఆత్మ లక్షణాలను తీసుకొచ్చి మనసు మీద మనకి తెలియకుండా వాటిని ఆరోపిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు దాన్ని తెలుసుకున్నాం కదా, ఇది గ్రహించి నేను ఆలోచిస్తున్నాను. ఎవరా నేను? ఇక్కడ ఆలోచించే నేను ఎవరు? మనస్సు. మరి నాకు ఆలోచించడానికి మనసు ఉందా? లేదు. ఆత్మనైన నాకు మనసు లేదు.
మనస్సు ఇంద్రియాలు లేవు నాకు, అంతరింద్రియం అన్నమాట. మనస్సు కూడా అంతరింద్రియమే. కాబట్టి నాకు ఆలోచించడానికి మనస్సే లేదు, ఇది ఆలోచిస్తోంది. అంటే దీనికి సంబంధించిన మనస్సు ఆలోచిస్తోంది. ఇలా మనము దాన్ని, ఆ అన్యోన్య అధ్యాసని, దాన్ని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చుకోవాలి. అంటే ఆత్మ చైతన్యంగా నన్ను నేను గుర్తు చేసుకుంటూ, మనస్సు ఆలోచిస్తోంది, ఆత్మనైన నేను కాదు, ఇది మనస్సు ఆలోచిస్తోంది అని అక్కడ మళ్ళీ మనం మార్చుకోవాలి. అది మనోమయ కోసం. తర్వాతది విజ్ఞానమయ కోసం. చూద్దాం. విజ్ఞానమయ కః బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స విజ్ఞానమయ కోశః. విజ్ఞానమయ కోశం అంటే ఏంటి? బుద్ధి జ్ఞానేంద్రియాలు. ఇందాక మనం మనోమయ కోశంలో మనస్సు జ్ఞానేంద్రియాలు, ఇక్కడ బుద్ధి జ్ఞానేంద్రియాలు, ఈ 5 కలిసిన విజ్ఞానమయ కోశం. ఇక్కడ విజ్ఞానమయ కోశంలో అక్కడ విషయాలని మనస్సు తీసుకుంది, బయట నుంచి వచ్చిన విషయాలని మనస్సు తీసుకోవటం మనోమయ కోశం. ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధాలనే తన్మాత్రలని బుద్ధి తీసుకుంటుంది. అదే బుద్ధి 5 జ్ఞానేంద్రియాలతో కలిసింది ఏదో అదే విజ్ఞానమయ కోశం. బుద్ధిలో కలిగే జ్ఞానం కూడా ప్రాపంచిక జ్ఞానమే, మీ ప్రపంచానికంటే బయట జ్ఞానమే. ఈ ప్రాపంచిక జ్ఞానం బుద్ధిలో కలగాలంటే ప్రపంచం నుండి సేకరించిన విషయాల జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం బుద్ధిలో కలగాలి. సేకరించి బుద్ధికి అందించే 5 జ్ఞానేంద్రియాలు ఉండాలి. ఈ 6 అంటే బుద్ధి, 5 జ్ఞానేంద్రియాల యొక్క తన్మాత్రలు, ఇవన్నీ కలిపి విజ్ఞానమయ కోసం అవుతుంది. ఇదే ఇక్కడే ఆత్మని దాచేది. ఈ విజ్ఞానమయ కోసమే ఆత్మని మనకి తెలియనివ్వకుండా చేసేది కూడా, నేను పరమాత్మని అని తెలియనివ్వకుండా మోసం చేసేది మనస్సు బుద్ధి. ఈ 2 కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? నేను పరమాత్మని అని మన తెలియకుండా మోసం చేస్తున్నాయి. ఏంటవి? ముందు మనస్సు, తర్వాత బుద్ధి. వీటిని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇవి మనల్ని ఆత్మగా ఉండనివ్వట్ల. ఇప్పుడు మనం తెలుసుకున్నా కూడా తర్వాత వాటిని ఏంటంటే మర్చిపోయేటట్లుగా చేస్తున్నాయి. మర్చిపోయి మనం ఆత్మ వేరు నేను వేరు అన్నట్లుగానే ప్రవర్తిస్తాం అన్నమాట. అన్యోన్య అధ్యాస. ఇక్కడ కూడా అన్యోన్య అధ్యాస. నేను తెలివిగలవాడిని, నేను భక్తుడిని అన్నప్పుడు ఎవరా తెలివిగలవాడు? తెలివిగలది ఎవరు? బుద్ధి. నేనా? నాకు ఈ తెలివితేటలు కావాలా? నాకు తెలివితేటలు లేవా? ఆత్మనైనా నాకు తెలివితేటలు లేవా? ఇప్పుడు నేను కొత్తగా తెలివితేటలు ఉన్నాయా? అసలు శరీరం ఉంటే కదా ఈ బుద్ధి అనేది నాదా? ఆకారమే లేదు, గుణాలే లేవు, ఏమీ లేని నాకు ఈ బుద్ధిమంతుణ్ణి, భక్తుణ్ణి, తెలివిగలవాణ్ణి, ఇవి ఎవరికి సంబంధించింది? బుద్ధికి సంబంధించింది. ఈ దేహానికి సంబంధించిన బుద్ధికి సంబంధించింది, నాది కాదు అని అక్కడ మనం మనల్ని వివరించుకోవాలి. ఇది ఆత్మపై ఆరోపిస్తున్నాం అంటే ఆత్మధర్మాలు బుద్ధి మీద, బుద్ధి ధర్మాలు ఆత్మ మీద ఆరోపణ చేస్తున్నాం మనం. నేను తెలివిగలవాడిని అనుకోగానే ఎంతకీ ఎవరా తెలివిగలవాళ్ళు? ఆత్మనైన నేనా, ఈ శరీరంలో ఉన్న బుద్ధ అని ప్రశ్నించుకుంటే బుద్ధి అని మనకి అప్పుడు అవగాహన అవుతుంది. ఈ తెలివి బుద్ధి ఈ దేహానికి సంబంధించింది, ఆత్మనైనా నాది కాదు, అక్కడ మనకి అవగాహన వస్తుంది. అలాగే పంచకోశ వివరణలో తర్వాతది ఆనందమయ కోసం. ఆనందమయ కః ఏవమేవ కారణ శరీర భూత విద్యాస్థ మలిన సత్వం ప్రియాది వృత్తి సంహితం. భూత విద్యాస్థ అంటే అక్కడ అవిద్య అన్నది అర్థం. నాకు దీర్ఘము అక్కడ 2 అనే అంకెలాగా ఉంది కదా, అంటే అక్కడ అవిద్య అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని ముందు అవగాహన చేసుకుందాం. ఈ కారణ శరీరం అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. మాకేంటండి వాళ్ళు చదువుకున్నాం, ఉద్యోగాలు కూడా చేస్తాం, మాకు అవిద్య అజ్ఞానం ఎక్కడుంది? ఈ లౌకిక విద్య కాదు, పారమార్థిక విద్య ఏదైతే ఉందో
నేను ఆత్మని అని తెలుసుకోవటమే అది విద్య. ఆ విద్యను చెప్తున్నారు. అది తెలియకపోవటమే అవిద్య, అజ్ఞానం. ఈ అవిద్యలో ఉన్నది మలిన సత్వం. మలిన అంటే మలినాలు తెలుసు, కల్మషాలు, మలినాలు. సత్వగుణంలోని మలినాలు అదేంటో తెలుసుకుందాం. సత్వగుణం మంచిదే, కానీ ఆ సత్వగుణం మలినమైనది. దేనితో? రజో తమో గుణాలతో మలినమైంది. సత్వగుణం సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. మరి ఈ మలిన సత్వం ప్రియ, మోద, ప్రమోదాలని ఇస్తుంది. ప్రియ, మోద, ప్రమోదం కొత్త పదాలు కదండి ఇవి. మలిన సత్వం, ప్రియ, మోద, ప్రమోద ఇవి మనకి కొత్త పదాలు. అవిద్య అన్నది ఇంతకు ముందు తెలుసుకున్నాం. లేదు అంటే ఇప్పుడు అది కూడా కొత్త పదమే. అంటే ఈ ఆనందమయ శరీరం అంతా కూడా ఇది కారణ శరీరంలో. కారణ శరీరంలో ఏమున్నాయి? వాసనలు, కర్మఫలాలు. కారణ శరీరంలో మనం ఏం తెచ్చుకున్నాం? అతి ముఖ్యమైనవి కర్మఫలాలు. ఈ కారణ శరీరమే ఇదే అవిద్య. అంటే ఆనందమయ కోసం అంటే ఏంటి? కారణ శరీరమైన అవిద్యలోని మలిన సత్వం ప్రియ, మోద, ప్రమోద అనే వృత్తులతో కూడి ఉన్నదాన్ని ఆనందమయ శరీరం అని అంటారు. మరి కారణ శరీరం ఏమో అవిద్య, అజ్ఞానం. ఈ అవిద్యలో ఏమున్నాయి? మలిన సత్వం. మలిన సత్వం సత్వగుణం అయితే మంచిదే, కానీ ఆ సత్వగుణం ఎలా ఉందంటే మలినాలతో కూడి ఉంది. అంటే రజోగుణం, తమో గుణాలతో కలిసి మలిన సత్వం, ఈ సత్వగుణం కలిసి సుఖాలని, ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ మలిన సత్వంలో 3 రకాలు ఉన్నాయి. మోద, ప్రియ, మోద, ప్రమోద. ప్రియ, మోద, ప్రమోద అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఈ స్థూల, సూక్ష్మ శరీరాలతో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. స్థూల శరీరంతో అంతటా తిరుగుతాం. స్థూల శరీరంలోనే ఉంది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంతోనే ఉంది కారణ శరీరం కదా. 3 అన్ని కలిసే ఉంటాయి కదా. ఓకే, అలా తిరుగుతున్నప్పుడు మనకి ఇష్టమైన వస్తువు కనిపించింది. ఎక్కడో ఒక పువ్వు కావచ్చు, పండు కావచ్చు, లేదా షాప్లోకి వెళ్తే ఒక వస్తువు, ఒక మనకి నచ్చిన వస్త్రం కావచ్చును, వస్తువు కావచ్చు, ఏదో ఒకటి మనకి అది కనిపించింది కళ్ళకి. దాన్ని తలచుకుని ఆనందించటం. అబ్బాయి ఎంత బాగుంటుందో కదా, భలే బాగుంటుందని దాని యొక్క గుణాలను తలుచుకుని ఆనందించటమే ప్రియం. ఆ పువ్వు ఎంత మంచి వాసన వస్తుందో. నైట్ క్వీన్ ఉంది, అది మల్లె పువ్వు కంటే, ఇంకా పారిజాతం కంటే, ఇంకా మనం చూసిన మంచి పువ్వుల వాసన కంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. అసలు తెచ్చుకుంటే భలే బాగుండు, నర్సరీలో దొరుకుతుందో లేదో. అంటే మన ఆలోచనలు చూడండి, ఒక వస్తువు చూడగానే దాని మీద పరిపరి ఆలోచిస్తూ దాన్ని ఆనందిస్తాం. దాన్ని ప్రియం అంటే మొదటి స్టెప్ అన్నమాట. ప్రియ అనేది మొదటి స్టెప్. సరే, ఇష్టమైన వస్తువు మన సొంతం చేసుకుంటే ఓకే. అంటే మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం కదా, నైట్ క్వీన్ అనే పువ్వు మొక్కను చూస్తాం. దాన్ని మనం మల్లె పువ్వు వాసన వేరు, అలాగే చమేలి వాసన వేరు, సన్నజాజి వాసన వేరు, పారిజాతం వాసన వేరు, వెరజాజి వాసన వేరు. వీటన్నిటికంటే కూడా ఈ వాసన ఇంకొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. నా చిన్నప్పుడు ఆ వాసన ఎంత పక్కనే ఉండేది, అలా చిన్నతనానికి కూడా వెళ్ళిపోయి దాన్ని ఆస్వాదించేవాళ్ళం కదా. ఉదాహరణకి ఇప్పుడు దాన్ని ఏం చేసాం? నర్సరీకి వెళ్ళి అడిగితే ఒక 2-3 నర్సరీలు తిరిగాం, అక్కడ దొరికింది మనకి. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం మనం? ఇంకా పువ్వు రాలేదు, మొక్క దొరికింది, అప్పుడు మనం దాన్ని ఆనందిస్తాం. అది మోదం. మోదం అనే మాటకు అర్థం ఏంటంటే తెచ్చుకుని ఆనందించడం. ఆ వస్తువు అనుభవిస్తున్నప్పుడు తెచ్చుకున్నాం, ఇప్పుడు అది పువ్వులు పూసింది. మనం తెచ్చుకున్న తర్వాత ఒక 2 రోజులకు 3 రోజులకు మొగ్గలు పెంచుకుని పువ్వులు పూసింది. అవి అనుభవిస్తున్నప్పుడు కలిగే ఆనందమే ప్రమోదం. చూసినప్పుడున్నదేమో ప్రియం, తెచ్చుకున్నప్పుడు మోదం, అనుభవిస్తున్నప్పుడు ఆనందం. ఆ ఆనందమే ప్రమోదం. ఈ మూడిటికి ఉన్న వేరియేషన్ మనకి అర్థమైంది కదా. చూడగానే ప్రియం, తెచ్చుకున్నప్పుడు మోదం, అనుభవిస్తున్నప్పుడు ప్రమోదం.
ఈ మూడు కూడా మలిన సత్వం వల్లే కలిగే సత్వమే, ఇదేమి తప్పేం కాదు. గాఢ నిద్రలో ప్రపంచానికి దూరంగా ఉంటాం. ఇక్కడ ఈ ఉదాహరణని మనకు అన్వయించుకుందాం. గాఢ నిద్రలో మనం ఏమీ తెలియకుండా, అస్సలు ఏమీ తెలియకుండా, శరీరం యొక్క స్పృహ కూడా లేకుండా హాయిగా ఉంటాం, తెలియకుండా ఉంటాం. అప్పుడు ఈ మలిన సత్వం ఎంతో హాయిని కలిగిస్తుంది. అప్పుడు మనలో ఉన్న మలిన సత్వం మనకి హాయిని కలిగిస్తుంది. అందుకే దీన్ని ఆనందమయ కోశం అన్నారు. మనకి ప్రియ, మోదం, ప్రమోదం లాంటివన్నీ కూడా మలిన సత్వంలో కలిసి ఉండి అవి ఆనందాన్ని కలగజేస్తాయి. ఎప్పుడు తాత్కాలికమైన ఆనందం, ఎప్పుడు సుషుప్తిలో, అంటే గాఢ నిద్రావస్థలో. అందుకే దీన్ని ఆనందమయ కోశం అంటారు. ఇక్కడ ఆనందం నిజమైన ఆనందమా? కాదు. గాఢ నిద్రలో ఆనందం నిజమైన ఆనందమా, శాశ్వతమైన ఆనందమా? నిత్యమైన ఆనందము కూడా కాదు. నిత్యమైన ఆనందం కాదు. ఇది దుఃఖం లేదంతే. ఈ ఆనందంలో ఏం లేదు. నిద్రపోయినప్పుడు దుఃఖం ఉంటుందా? గాఢ నిద్రా స్థితిలో మన ఒంటి మీద మనకి స్పృహ లేకుండా మంచి నిద్రలో ఉన్నప్పుడు దుఃఖం కూడా ఉండదు. అంతకుముందు ఏదైనా దుఃఖంతో నిద్రపోయిన వాళ్ళకి అలా వెక్కి పెడుతూ చిన్నపిల్లలు చూద్దాం, వాళ్ళు దెబ్బ తగిలింది, వాడు పాపం ఏడుస్తూ ఏడుస్తూ పడుకున్నాడు బుజ్జిగాడు, నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడతాడు. అదే వాడు గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇంకా వెక్కిళ్ళు ఉండవు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు కదా. అలాగే ఇది దుఃఖం లేని స్థితి. దుఃఖంతో నిద్రపోయినా కూడా దుఃఖాన్ని తొలగించి ఆ సమయంలో దుఃఖం ఉండదు. ఆ దుఃఖం లేని స్థితే గాఢ నిద్రావస్థ. అదే ఆనందమయ స్థితి. మెలకు వస్తే మళ్ళీ మొదలైపోతుంది. ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. వాడిని చూస్తే కదా, నొప్పి, దెబ్బ తగిలింది, నొప్పి అని ఏడుస్తాడా? పిల్లల ఉదాహరణగా మనం తీసుకుంటున్నాం, మన పెద్దవాళ్ళుగా కాకుండా, అది మనకు అవగాహన కోసం. మెలకు వస్తే మాయమైపోతుంది ఈ ఆనందం. కాబట్టి ఇది తాత్కాలికమైన ఆనందం. నిజం చెప్పాలంటే ఈ సుషుప్తిలో కారణ శరీరంలో ఉన్న జీవుడు పొందే ఆనందం అజ్ఞానం. అబ్బా, ఇక్కడేదో అర్థమయ్యి కానట్లు చెప్తున్నారే. అదేంటండి, సుషుప్తిలో ఆనందం ఉంది కదా, మరి ఆనందం అజ్ఞానం ఎలా అయింది? ఇక్కడ మనకి ఒక చిన్న సందేహం అనేది వస్తుంది. ఈ పైన చెప్పిన 4 కోశాలు కొంతెంతో అంత అర్థమవుతాయి. ఏవి? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. ఈ 4 కొంత మనకు అర్థమయ్యాయి. అన్నమయ కోసం అంటే స్థూల శరీరం అని, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఈ 3 కోశాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయని, ప్రాణశక్తిని తీసుకునేది ప్రాణమయ కోసమని, ఆ ప్రాణాలు 10గా విడిపోతే శరీరం అంతా వ్యాపిస్తాయి. ఆ ప్రాణమయ కోశంలో 5 పంచ మహాప్రాణాలు, 5 లఘు ప్రాణాలు. అవే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. లఘు ప్రాణాలు నాగము, కూర్మము, కృకలము, దేవదత్తము, ధనంజయము. వాటి గురించి వివరించుకున్నాం. రెండవది మనోమయ కోశం అంటే మనస్సు, 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాల జ్ఞానం మనస్సుకు అందజేస్తే ఆ మనస్సు తీసుకుని అది బుద్ధికి నివేదిస్తుంది. ఈ 5 ప్లస్ మనస్సు కలిసి మనోమయ కోశం. అది కూడా మనకు అర్థమైంది. మనస్సు ఆలోచనలు చేస్తుంది, అది తెలుసు. మరి విజ్ఞానమయ కోశం అంటే ఈ మనోమయ కోశం బుద్ధి, మళ్ళీ 5 ఇంద్రియాల జ్ఞానం. ఈ 6 కలిపి విజ్ఞానమయ కోశం. ఈ బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధిలో తెలివి, జ్ఞానం ఉంది. నిర్ణయాత్మక శక్తి కూడా బుద్ధిదే. కాబట్టి నిర్ణయాత్మక శక్తి ఎవరిది అంటే ఈ దేహంలో ఉన్న అంతఃకరణమైన బుద్ధిది, ఆత్మనైన నాది కాదు. మనోమయ కోశం దగ్గరకు వచ్చేప్పటికి ఆలోచించే మనస్సుది ఈ జ్ఞానం, ఆత్మనైన నాది కాదు. ఈ అన్యోన్య అధ్యాసను ఒక్కొక్కటి ఇలా తొలగించుకుంటాం. మనకి 4 అర్థమయ్యాయి కదండి. ఓకేనా? 4 అర్థమయ్యాయా? 4 కోశాలు అర్థమయ్యాయి. ఇప్పుడు ఈ ఆనందమయ కోసమే కొద్దిగా అర్థమయ్యి కానట్లుగా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 కోశాలు కొంతవరకు అర్థమవుతాయి, కానీ ఆనందం అంటే అజ్ఞానం అని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. అందుకే విచారణ చెయ్యాలి. విచారణ అంటే దాన్ని పదే లోతుగా ప్రశ్నించుకోవాలి.
ఆనందమయ కోసం ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటాం. అసలు నిజమేంటి అంటే సుషుప్తిలో నాకేమీ తెలియదు, నేను హాయిగా నిద్రపోయాను. సుషుప్తి స్థితిలో మనం ఎలా ఉంటాం? నాకేం తెలీదు, నేను హాయిగా నిద్రపోయాను అనేది మన స్థితి. ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు హాయి ఆనందం కలిగింది అని అంటున్నాం. అంటే నాకేమీ తెలియని స్థితిలో హాయి ఆనందం కలిగింది అంటున్నాం. ఇది అందరి అనుభవమే, ఏ ఒక్కళ్ళో ఇద్దరో చెప్పింది కాదు, నిద్రపోయిన అందరి అనుభవమే హాయి ఆనందం. కాబట్టి ఇది నిజమేనని అంగీకరించాలి. కొంతమంది అడుగుతారు, ఏదైనా తెలిస్తే ఆనందం కానీ తెలియకపోతే ఏమిటండి ఆనందం? దీని మీద వాళ్ళ ప్రశ్న ఏంటి? ఏదైనా తెలుసుకుంటే ఆనందం కానీ తెలియకపోతే ఆనందం ఏముంది? మనకు కూడా అక్కడే ఆ డౌట్ వస్తుంది కదా. అంటే అప్పుడు ఆలోచిద్దాం. జాగ్రత్త వస్తుంది అంటే మెలకువ స్థితి, ఇప్పుడున్న స్థితి. ఎన్నో తెలుసుకుంటాం, సంపాదించుకుంటాం, సుఖాన్ని కోరుకుంటాం, ఇష్టమైన వాటిని సంపాదించుకుని అనుభవించి ఆనందించాం. నిజమే. ఇదే జాగ్రత్త అవస్థలో మనం కోరుకోకపోయినా దుఃఖాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తున్నాయో లేవా? కోరుకున్న వాటిని సుఖాలను తెచ్చుకున్నాము, మరి మనం కోరుకోకుండానే కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు వస్తున్నాయి కదా. అంటే అన్నీ తెలుస్తుంటే ఆనందం కాదు, దుఃఖం కూడా ఉంది. జాగ్రత్తావస్థలో దుఃఖం కూడా ఉంది, కాబట్టి ఇది ఆనందం కాదు. దుఃఖం ఎక్కడైతే పక్కన ఉంటుందో జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం. దుఃఖం ఎక్కడైతే పక్కన ఉంటుందో అది తాత్కాలిక ఆనందం, అదే సంతోషం అంటాం. సుఖం, సంతోషం అది ఎప్పుడు పొందుతున్నాం? జాగ్రత్త అవస్థలో పొందుతున్నాం కదా. అలాగే స్వప్నం. సరే, స్వప్నంలో ఈ జాగ్రత్త అవస్థలో సుఖము ఉంది, దుఃఖము ఉంది, రెండు ఉన్నాయి. మరి స్వప్నావస్థలో స్వప్న పురుషుడికి అన్ని తెలుస్తూనే ఉంటాయి, అక్కడ కూడా ఆనందం ఉంది, దుఃఖం ఉంది. దుఃఖం ఎలా ఉంది? కుక్క వెనకాల పరిగెత్తితే కుక్క మన వెనకాల వెంటపడింది, పరిగెత్తి 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 అలసిపోయాం. ఆ పరిగెత్తేటప్పుడు కాలుకి రాయి తగిలింది, బోర్లా పడ్డాం, దెబ్బ తగిలింది. ఇదంతా ఎందులో? అలలు. మరి ఆ దెబ్బగా తగలటము, పడిపోవటం అవి దుఃఖమే కదా, అవి ఉన్నాయి. అంటే అన్నీ తెలుస్తున్న జాగ్రత్తలోనూ స్వప్నావస్థలోనూ ఆనందము ఉంది, దుఃఖం కూడా ఉంది. విశ్లేషణ అండి ఇది, ఇలా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆనందము ఉంది, దుఃఖం కూడా ఉంది. అదే మరి సుషుప్తిలో ఏమీ తెలియని స్థితి, ఏమీ తెలియదు, అయినా ఆనందం ఉంది. పోనీ ఆనందం ఉంది కదా, దుఃఖం ఉందా దాని పక్కనే? సుషుప్తిలో దుఃఖం ఉందా? అస్సలు లేదు. సుషుప్తి గాఢ నిద్రలో దుఃఖం అనేది అస్సలు లేదు. దీన్ని మనం ఒప్పుకుంటామా, ఒప్పుకోమా? ఒప్పుకుంటాం మేడం. ఖచ్చితంగా. ఎందుకంటే అంతటి గాఢ నిద్రలో జాగ్రత్త అవస్థలో ఆనందం ఉంది, దుఃఖం ఉంది. స్వప్నావస్థలో కూడా ఆనందం ఉంది, దుఃఖం ఉంది. సుషుప్తి అవస్థలో ఒక ఆనందం తప్ప దుఃఖం అనేది తెలియని స్థితి. అయినా అది మనకి అనుభవం. అన్నీ తెలిసిన స్థితిలో అంటే జాగ్రత్త అవస్థలో కొంతసేపు ఆనందం, కొంతసేపు దుఃఖం. అలాగే స్వప్నావస్థలో కూడా కొంతసేపు ఆనందం, కొంతసేపు దుఃఖం. మరి ఏమీ తెలియని స్థితిలో ఆనందం మాత్రమే ఉంది. ఆలోచిద్దామా? జాగ్రత్త అవస్థలో ఆనందం, దుఃఖం ఉంది, స్వప్నావస్థలో ఆనందం, దుఃఖం ఉంది. అదే సుషుప్తిలో దుఃఖం అనేదే లేదు. ఈ ఏమీ తెలియని స్థితి అంటే అది అజ్ఞానమే కదా. ఏమీ తెలియకపోవటం అంటే ఏంటది? అజ్ఞాన స్థితి. అది నేను ఆత్మని అని కూడా తెలియదు కదా. గాఢ నిద్రలో నేను ఆత్మ చైతన్యాన్ని మనకి ఏమైనా తెలుస్తుందండి? అది కూడా తెలియదు కదా. అలా ఏమీ తెలియని స్థితినే ఇదే అజ్ఞానం. అంటే అజ్ఞానంలోనే ఆనందం ఉంది. ఈ అజ్ఞానంలోనే మనకి తాత్కాలిక ఆనందం ఉంది. కాబట్టి ఈ ఆనందం అజ్ఞానమే అని మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ అజ్ఞానంలో ఆనందం కలుగుతోంది కనుక ఈ అజ్ఞాన ఆనందం మన నిజస్వరూపమైన ఆత్మని కప్పేస్తోంది.
తాత్కాలికంగా మనం ఆనందాన్ని పొందుతున్నాం, కానీ ఆత్మగా మనకి తెలియట్లా. ఈ ఆత్మను ఏం చేస్తుంది? ఈ ఆనందం కప్పేస్తుంది, తెలియనివ్వట్లేదు, తెలుసుకోనివ్వట్లేదు. కాబట్టి ఈ అజ్ఞానాన్నే ఆనందమయ కోశం అంటారు. ఈ వివరణ అవగాహన అయిందా? ఏమీ తెలియని అజ్ఞాన స్థితి సుషుప్తి స్థితి, గాఢ నిద్రా స్థితి. ఆ అజ్ఞానం ఏం చేస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆత్మని తెలియనివ్వట్లేదు, ఆత్మని కప్పేస్తుంది. కాబట్టి ఈ స్థితిని ఏమన్నారు? ఈ ఆనందమయ కోశం. కోశము అంటే వర. వర అంటే అది పెట్టుకునే ఒక పౌచ్ కదా. వర అంటే పౌచ్ అని కదా, కత్తి పెట్టుకునే వర అని అంటాం కదా, అలాగే పౌచ్. ఇదేం చేస్తుందంటే ఆత్మని కప్పివేస్తోంది, ఆనందాన్ని ఇస్తోంది, తాత్కాలికంగా ఇస్తుంది. పోనీ శాశ్వతంగా ఉంటుందా ఈ ఆనందం? మళ్ళీ నిద్ర లేచేప్పటికి మళ్ళీ మామూలే. ఆ నిద్ర ఉన్న కాసేపే, గాఢ నిద్రలో కాసేపే ఆనందం. అక్కడ ఏమీ తెలియదు మనకి, అందుకని ఆనందం. కాబట్టి ఈ అజ్ఞానమే ఆనందమయ కోశం. ఈ అజ్ఞాన ఆనందం మన నిజస్వరూపమైన శాశ్వతమైన అఖండమైన ఆనందమా? ఆత్మానందమా అది? ఆహా, కానే కాదు. ఇదేమైనా ఆత్మానందమా? కాదు, కానే కాదు. ఎందుకంటే ఆత్మానుభూతిలో ఉంటే అప్పుడున్న ఆనందం శాశ్వతంగా నిత్యంగా ఉంటుంది. అంటే నేను ఆత్మని అని తెలుసుకుని ఆత్మగా ఉన్నప్పుడు అసలు దుఃఖం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మనం అలా చెప్పుకుంటే కొద్దిగా ఎగ్జాగరేషన్ లా ఉంటుంది, కానీ ఎవరైతే ఆత్మానుభూతి పరుడు ఉంటాడో వాళ్ళకి అసలు ఇంకా దుఃఖం అనేది ఇంత పిసరు కూడా తెలియదు. వాళ్ళకి దుఃఖాలు లేవా? కానీ వాళ్ళు ఆ దుఃఖాన్ని వాళ్ళు తీసుకోరు. అందుకే రమణ మహర్షి తనకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయనకి మనస్సుని ఆత్మలో లయం చేసి మనోనాశనం చేసుకున్నారు. ఆయన ఏమంటారు? నాకు మత్తు ఇవ్వకండి, మీరు ఆపరేషన్ చేసుకోండి, మీరు అది కట్ చేస్తారో ఓపెన్ చేస్తారో కోస్తారో ఏదో ఒకటి చేసుకోండి, నాకు మాత్రం మత్తు ఇవ్వద్దన్నారు. ఎందుకు మత్తు ఇవ్వద్దన్నారు? ఆయన మనస్సు అక్కడ లేదు. మనస్సు పూర్తిగా ఆత్మలో లయం కూడా కాదు, లయం అయితే మళ్ళీ లేస్తుంది, నాశనం అయిపోయింది. మనోనాశనం చేసుకున్నారు ఆయన. మనస్సు అనేది లేదు. మనస్సు ఎక్కడైతే ఉంటుందో ఆ మనస్సే దుఃఖాలకు కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచనం. బంధాలకి అన్నిటికీ కారణం మనస్సే. మన మనస్సే అన్నిటికీ కారణం. దుఃఖాలకి బంధాలకి కారణం మన మనస్సే. ఆ మనస్సును తీసుకెళ్లి ఆత్మలో అంటే ఎలా కలపటం? మన దగ్గర ఒక చెంబడి నీళ్ళు ఉన్నాయి, మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాం. ఇప్పటి వరకు ఈ నీళ్లు ఇంట్లో తాగే నీళ్లు తీయగా ఉన్నాయి. ఈ నీళ్ళని తీసుకెళ్లి సముద్రంలో పోస్తాం. ఇప్పుడు ఈ నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. ఇప్పుడు కలిసిపోయిన తర్వాత మళ్ళీ చెంబుల నీళ్లు అందులో తీసుకుంటే ఆ నీళ్లు మన నీళ్లు వస్తాయా? అలాగే మనసు రాదు. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఆత్మనే మహాసముద్రంలో కలిసిపోయింది, ఇంక మళ్ళీ వెనక్కి రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం చేసే పని, మనస్సుని నీటిని ఒక బాటిల్లో పోసి సముద్రంలో పడేస్తున్నాం, మూత పెట్టి గట్టిగా. అదేం చేస్తుంది? గాఢ నిద్రలో ఆ బాటిల్ సముద్రపు నీటిలో అటు ఇటు అలల్లో కొట్టుకుని మళ్ళీ బొడ్డుకు వచ్చేస్తుంది. అంటే నీళ్లలో ఉంది, సముద్రపు నీటిలో బాటిల్లోనే లోపల నీరు ఉంది. ఆ మనస్సు అనే నీరు, బాటిల్లో ఉన్న నీరు సముద్రంలో ఉంది. కానీ అదేమైంది? సముద్రంలో కలిసిపోయిందా? తెల్లారు లేచేటప్పుడు మళ్ళీ మనతో పాటు బయటకు వచ్చేస్తుంది. ఆ ఉదాహరణ మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. బాటిల్ ఏం చేస్తుంది? మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, బాటిల్లో నీరు మనది. అదే మనస్సు నిద్దట్లో ఆత్మలో కలుస్తుంది. మళ్ళీ మెలకు వచ్చేప్పటికల్లా బాటిల్ ఏం చేస్తుంది అంటే మన మనస్సు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఈ ఉదాహరణ అవగాహన అయిందా? అదే బాటిల్లో నీరు, బాటిల్ తీసి ఆ నీటిని అందులో కలిపేసాం. సముద్రం అయితే సముద్రం, నది అయితే నది. ఇప్పుడు మన నీళ్లు మళ్ళీ మనం తెచ్చుకోగలమా?
తీసుకోలేం కదా. తెచ్చుకోలేము. అదే చూడండి, గంగ నీళ్లు తీసుకెళ్లి రామేశ్వరంలో నీళ్లు తీసుకెళ్లి గంగలో కలుపుతూ ఉంటారు కదా. నీ మనస్సుని అలా ఆత్మలో కలపమని చెప్పడానికి అది ఉదాహరణ. ఎందుకు కలుపుతున్నారు? నువ్వు తీర్థయాత్రలు పూర్తి చేసావనా? కాదు, నీ మనస్సుని ఆత్మలో అలా కలుపు. ఈ గంగా నది తీసుకువెళ్ళి గంగా నదిలోని గంగ నీళ్లు తీసుకున్నావు చెంబుతోటి లేదా బాటిల్ తోటి, రామేశ్వరం వెళ్ళావు, అక్కడ బావిలో అక్కడ కలిపావు. అక్కడ సముద్రం, రామేశ్వరం సముద్రం ఉందా? అక్కడేనండి కలుపుతారు, బావిల్లో కలుపుతారా? నాకు తెలియదు. గంగ నీళ్ళు ఎక్కడ కలుపుతారండి? కలుపుతారు కదా, కలుపుతారు. అక్కడ మట్టి తీసుకొచ్చి ఇక్కడ గంగలో కలుపుతారు. అంటే అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ ఎందుకు కలుపుతున్నారు? ఆత్మ చైతన్యం అంటే నీ మనస్సు, బుద్ధి వీటిని తీసుకుని ఆత్మలో కలిపే, అప్పుడు నువ్వు ఆత్మానుభూతి చెందుతావు. అది అది అవగాహన కోసం మన పెద్దలు, ఋషులు, మునులు, మహాత్ములు ఇవి ఒక ఒక వాటిని వాటిని ఏమంటారు, మనకి ఒక పరిభాషలో చెప్పారు. అర్థమయ్యి అవ్వకుండా ఉన్న ఒక పరిభాషలో డీకోడ్ చేసుకోవాలి. ఆ చెప్పిన విషయాలను మనం డీకోడ్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏది చెప్పలేదు, దాన్ని నిగూఢంగా చెప్పారు. ఆ నిగూఢమైన విషయాలను మనం అవగాహన చేసుకోవాలి. ఇటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు కలిపేసి మనం సంపూర్ణ యాత్రలు చేసాము, అమ్మయ్య నాకు అయిపోయిందంటే వచ్చిన అదేం లేదు. పుణ్యం వస్తుంది, పుణ్యం రాదని కాదు, కానీ ఆ పుణ్యం వల్ల మళ్ళీ జన్మలు వస్తాయేమో, ఉన్నతమైన జన్మలు వస్తాయేమో. దానివల్ల ప్రయోజనం కంటే కూడా ఆత్మానుభూతి పొందటానికి ఇది మార్గము అని సనాతన ధర్మంలో మన ఋషులు, మునులు ఎన్నో 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 దాంట్లో గూఢంగా దాన్ని చాలా లోతుగా దాన్ని వివరంగా చెప్పి ఉంచారు. కానీ మనకి అవగాహన చేసుకోవడానికి సరి అయిన గురువులు దాన్ని మనకి వివరణ ఇవ్వలేదు. మన మనస్సుని ఆత్మలో కలిపివేయటానికి నువ్వు ఇన్ని యాత్రలు నువ్వు చేస్తున్నావు కదా. ఇన్ని చేసినా కూడా నువ్వు ఆత్మగా ఎక్కడైనా తెలుసుకున్నావా? ప్రపంచమంతా మొత్తం భూమండలం కాదు, ఈ భారతదేశం అంతా తిరుగుతున్నావు, నిన్ను నువ్వు తెలుసుకోగలిగావా? నిన్ను నువ్వు తెలుసుకోవటమే అదే ఆత్మానుభూతి. ఆత్మ చైతన్యం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో, అవగాహన పొందుతావో, ఆత్మానుభూతి పొందుతావో, తిరిగి మళ్ళీ నీకు జన్మించాల్సిన అవసరం లేదు. అది అందులో మనం అవగాహన చేసుకోవాల్సింది. అదే ఇక్కడ కూడా మనకి వివరిస్తున్నారు. ఈ అజ్ఞాన ఆనందం మన నిజస్వరూపమైన శాశ్వత అఖండ ఆనందం అంటే కాదు. ఎందుకంటే ఆత్మానుభూతిలో ఉంటే ఆనందం శాశ్వతంగా ఉంటుంది, నిత్యానందం. మరి ఈ సుషుప్తిలో ఉండే ఆనందం ఎంతసేపు ఉంటుంది? కొన్ని గంటల కాలం, అంటే మెలకు వచ్చేంత వరకు. సుషుప్తి స్థితిలో, గాఢ నిద్రా స్థితిలో తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతాం తప్ప శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందలేము. అంటే అదే మనోలయం, మనోనాశనం గురించి చెప్పుకున్నాం కదా. ఉపదేశారం మనోలయం, మనోనాశనం అంటే బాటిల్లో వాటరు మనోలయం, అది తీసుకెళ్లి బాటిల్ అందులో పడేసినా వాడి వెనక్కి వచ్చేస్తుంది. మనోనాశనం అంటే ఈ బాటిల్ తీసుకుని ఆ నీళ్ళు అందులో కలిపేది. ఓకే మేడం. ఆ మనస్సు నాశనం అయిపోతే అది అక్కడ మనం ఇక్కడ చేసుకోవాల్సిన ముందు మనసు ప్రశాంతత, ముందు మనస్సు ప్రశాంతత చేసుకోవటానికి సాధనలు. ప్రశాంతమైన మనస్సు ఇప్పుడు తెలుసుకునే వీటిని సాధనలు సరిగ్గా చేస్తూ ఉన్నప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ఆ ధ్యానము సమాధి స్థితిలోకి వెళ్తుంది. అంటే ఒక్క ఆలోచన కూడా లేని స్థితిలోకి అప్పుడు వెళ్తుంది. ఆ స్థితిలోనే ఆత్మానుభూతిని పొందగలుగుతాం. అది కొద్ది కొద్దిగా ఒకసారి బాగుంటుంది, మళ్ళీ ఆ స్థితి ఇంకొకసారి రాదు. మరి ఎప్పటికో దాన్ని కంటిన్యూ చేయగా 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 ఎప్పటికో మళ్ళీ ఆ స్థితి వస్తుంది. అలా రాగా 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 ఆత్మానుభూతి. అందుకే కొన్ని జన్మలు పట్టడానికి కారణం ఏంటి అంటే, ఇలా మనం సాధన చేయగా, అలాగని రోజంతా కూర్చోం. మన ఇంట్లో పనులు చేసుకుంటాము, మన సమాజంలో తిరుగుతాము, పెళ్లి, పేరెంటాలు అన్నిటికీ వెళ్తాం. కానీ మనకంటూ ఒక సమయాన్ని మనం ఏర్పరచుకుంటాం. ఆ సమయాన్ని పెంచుకుంటూ ఉంటాం.
అప్పుడు లౌకిక విషయాలకి తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటిదాకా లౌకిక విషయాలతో కలిసి ఇవి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం, మన సాధన పెరిగే కొలది లౌకిక విషయాలకు ప్రాధాన్యత తగ్గుతుంది, మనకి ప్రాధాన్యత పెరుగుతుంది. అలా చేసుకోగా ప్రారంధం ఉంటే శరీరం ఉంటుంది, ప్రారంధ కర్మలు తీరిపోతే ఈ శరీరం వదిలేస్తాం. మరి వదిలేసిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాం. జన్మ తీసుకున్న తర్వాత ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మళ్ళీ అందుకుంటాం. ఈసారి చిన్న వయసులోనే అందుకుంటాం కాబట్టి మనకి ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంటుంటే ఆ జన్మలోనో, అప్పుడు కూడా ఆయు ప్రమాణం సరిపడి మనం పూర్తి సాధనలు అందుకోలేకపోతే, తీవ్ర సాధనలు అందుకోలేకపోతే తర్వాత జన్మలోనో అక్కడికి పూర్తిగా ఆత్మానుభూతి పొందుతాం. అంటే ఎన్ని జన్మలు తీసుకోగలుగుతాం? 3 నుంచి 5 జన్మలు. ఏది? తీవ్ర సాధన. అందుకని కుటుంబాలను వదిలి బయటకు వెళ్లే అవసరం లేదు అని చెప్తారు. మీరు గృహస్థుగానే ఉండండి, మీ ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళద్దు. ఆ తర్వాత మెల్లమెల్లగా మీ అవసరాలని వాటంతటనే తగ్గిపోతాయి, మనం తగ్గించుకోక్కర్లేదండి. ఈ వైరాగ్యం అన్నది అభ్యాసం పెరుగుతూ ఉంటే వైరాగ్యం అదే వస్తుంది. ఇక్కడ మనం చేసేది వైరాగ్యం తెచ్చుకోవటం కాదు, అది ఎలాగో వస్తుంది. వైరాగ్యం ఎలా అంటే అవి చూసిన తర్వాత నాకు చాలు, తృప్తి సంతృప్తి, దీన్ని ప్రాక్టీస్ చేస్తాం. తృప్తి సంతృప్తి ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు మనలో ఈ వైరాగ్యం అనేది ఎలాగో కలుగుతుంది. అభ్యాసం సాధనలు చేస్తూ ఉంటే ఈ సాధనకి వైరాగ్యానికి రెండింటికి కూడా సంబంధం ఉందన్నమాట. సాధన అభ్యాసం పెరుగుతూ ఉన్నప్పుడు నాకు చాలు అనిపిస్తుంది. ఇంతకు ముందులాగా వాటి పట్ల వ్యామోహం కానీ లేకపోతే కోరిక కానీ, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు రావాలి, వీళ్ళకి అది ఇవ్వాలి, అది చెయ్యాలి అనేవి తగ్గిపోతాయి. అంటే మనసు నిలకడ స్థితిలోకి వస్తుంది. ఇక్కడ మనసు ప్రశాంత స్థితి నుంచి ప్రశాంతత ఏర్పడింది. మన సాధనలో అభ్యాసం చేస్తున్నాము, గురువుల దగ్గర నుంచి శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాము, సాధనలు నేర్చుకుంటున్నాము, సాధనలు చేస్తున్నాము. అప్పుడు మనసు ప్రశాంత స్థితి నుంచి నిలకడ స్థితికి వస్తుంది. నిలకడ అంటే ఇంతకుముందు పరిగెత్తేది, ఇప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి. మన ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఇంతకుముందు ఆలోచనలు వచ్చేది, ఇప్పుడు ఆలోచనలు బాగా తగ్గిపోతాయి. తగ్గిపోయి ఏమవుతుంది? ఒక్క ఆలోచన కూడా లేని స్థితిలోకి మనం ఏర్పడుతుంది. అది మనస్సుని ఇలా మెట్లుగా మనం అంచెలంచెలుగా ముందుకు తీసుకుంటాం. ఓకే అండి, ఇక్కడ మనస్సుతోటే మనం చేసే సాధనలు అన్నీ అన్నమాట. ఇలా శాశ్వత ఆనందాన్ని పొందాలంటే శాశ్వతంగా ఏమీ తెలియని స్థితి ఉండాలి. అంటే నేను ఆత్మని అనే అనుభూతి తప్ప ఇంకా ఏ ఇతరమైన ఆలోచనలు కూడా ఉండకూడదు. ఆ ఉండకూడదు అంటానికి ఇప్పుడు మనం చెప్పుకున్న మెట్లు అన్నమాట ఈ సాధనలు. కత్తిని వర కప్పినట్లుగా ఆత్మని ఈ అజ్ఞానాంధకారం కప్పేస్తోంది. అజ్ఞానాంధకారమే ఆనందమయ కోశం. ఆత్మ శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. ఈ కోశం ఏం చేస్తోంది? వర, దాన్ని ఆత్మని కప్పేస్తోంది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ అజ్ఞానము అనే వర ఆత్మని కప్పేస్తోంది, అందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ అన్యోన్య అధ్యాస ఏంటి? ఏమీ తెలియకుండా ఉన్నాను. సుషుప్తిలో ఎలా ఉంటాం? ఏమీ తెలియకుండా ఉన్నాను, నేను హాయిగా ఆనందంగా ఉన్నాను. ఎవరింటికి ఆనందంగా హాయిగా ఉంది? ఆత్మనైన నేనా? నా స్థిత? ఎవరు ఆనందంగా ఉన్నారు? ఇక్కడ అదే అన్యోన్యాధ్యాస. ఈ భావాలు ఎవరివి? ఆనందమయ కోశ ధర్మాలు. వీటిని ఆత్మధర్మాల వైపు, సచ్చిదానంద ధర్మాలని ఆ ఆత్మ ఆనందమయ కోశానికి, ఆనందమయ కోశ ధర్మాలని ఆత్మకి ఆపాదిస్తున్నాం మనం. ఇప్పుడు ఏమనుకుంటున్నాము? నేను ఆనందంగా ఉన్నాను, ఆనందమయ కోసం. ఆత్మనైన నేనైతే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. అప్పుడప్పుడు తాత్కాలిక ఆనందం పొందేదేది? ఆనందమయ కోశంలోని ఈ దేహం. అదే ఆత్మనైన నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను, సచ్చిదానందాన్ని. ఆ సత్తు చిత్త ఆనందం అంటే ఏంటో
మనం తర్వాత శ్లోకాల్లో తర్వాత వాటిలో అప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు 32 చూడండి. 32 ఒకసారి చదువుకుని వెళ్దాం. 32, 33 ఇవి చాలా చిన్నవేనండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ఆనందమయ కోసం అర్థమైందా? అర్థమైంది మేడం. 4 అర్థమయ్యాయి, 5వదే కొద్దిగా అర్థమైందా లేదా అన్నది. అజ్ఞాన స్థితిలో, ఏమీ తెలియని స్థితిలో మనం ఆనందంగా ఉంటున్నాం. ఆ ఆనందం తాత్కాలికమైన ఆనందం. అదే ఆనందమయ కోసం. ఈ ఆనందమయ కోసం ఆత్మని కప్పివేసి మనల్ని ఆత్మగా ఉండనివ్వట్ల, శాశ్వత ఆనందాన్ని పొందనివ్వట్ల, తాత్కాలిక ఆనందాన్నే ఇస్తోంది. అందుకే ఇది అజ్ఞానం అన్నారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. ఏతత్ కోశ పంచకం, ఇవి 5 కోశాలు. ఏతత్ కోశ పంచకం, ఇవే 5 కోశాలు. అంటే 3 శరీరాలు. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? 3 శరీరాలు, స్థూల, సూక్ష్మ, కారణ, 3 శరీరాలు, 5 కోశాలు. 5 కోశాలు ఏంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, 5 కోశాలు తెలుసుకున్నాం. ఇవి కాకుండా 3 అవస్థలు. ఏంటవి? జాగృతావస్థ. జాగృతావస్థకి జీవుడెవరు? జాగృతావస్థలో జీవుడిని ఏమంటారు? విశ్వడు. విశ్వడు. వెరీ గుడ్. అదే స్వప్నావస్థకి తైజసుడు. సుషుప్తి అవస్థకి ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు. విశ్వడు అంటే విశ్వమంతా జాగృతావస్థలో చూస్తూ ఉంటాడు కదా జీవుడు, అది విశ్వడు. తైజసుడు అంటే తను నిద్రలో ఉన్నా కూడా తనలోని వేడి వెలుగు కూడా తనలో ప్రసరిస్తుంది కాబట్టి, ప్రకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తైజసుడు. ప్రాజ్ఞుడు అజ్ఞానంలో ఉంటాడు. గాఢ నిద్రలో ఉండేది ఏంటి? అజ్ఞానం, ఏది తెలియని స్థితి. అందుకే ప్రాజ్ఞుడు. ఇన్ని వివరించుకున్నాం. ఇవన్నీ కూడా ఆత్మ కంటే వేరుగా ఉంటాయి. 3 శరీరాలు, 5 కోశాలు, 3 అవస్థలు ఈ ఆత్మ కంటే వేరైనవి. ఎంతవరకు అర్థమైందా? ఆత్మకి వీటికి ఉన్న తేడా మనకు అర్థమైందా? అర్థమైంది మేడం. సరే, ఇప్పుడు క్లాస్ని ఎండ్ చేస్తున్నాను. రేపు క్లాస్లో కలుసుకుందామా?